మహాపరిశుద్ధుడ మహోన్నతుడ జీవము కలిగిన ప్రభువా, సైన్యగు మా దేవా, మీ ఘనమైన నిత్యమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాతో ఉన్న దేవుడా, మాలో ఉన్న దేవుడా, మమ్ము నడిపించే దేవుడా, మీకే వందనాలు. కాలాలు మారిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు తరిగిపోతూ ఉన్నాయి. ఇర్మియా అంటున్నాడు, యెహోవాలో మార్పు లేదు, ఆయన కార్యములు నూతన పరచబడుతూ మార్పు లేని యెహోవా తన ప్రజల మధ్యలో నడుస్తున్నారు. మార్పు లేని దేవుడు తన ప్రజల మధ్యలో ఎలా సంచరిస్తున్నారో దాన్ని చూసే గొప్ప భాగ్యాన్ని మా కనులకు ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తివంతుడికి మా ప్రభువా మీకు స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో మా యొక్క ప్రశస్తమైన సహోదరులతో కలుసుకుని మీ యొక్క నామాన్ని బట్టి స్తుతించి ఆరాధించి ఆనందించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు మా ప్రభువా. ఉదయం నుండి సహోదరుల యొక్క ప్రేమలో, సహవాసములో, క్రీస్తు పరిచర్యలో, మందిర నిర్మాణ పనుల్లో మరి పాలు పంచుకొని ప్రేమ విందును స్వీకరించడానికి, సహోదరులతో ప్రేమను పంచుకోవడానికి, అనేకమైనటువంటి నీ వర్తమానం గురించిన విషయాలు మేము మాట్లాడుకోవడానికి, నీ మందిర నిర్మాణ పనుల్లో ప్రభు మరి ఒకరినొకరు పురికొల్పుకొని ఆ పనిని త్వరగా మరి పూర్తి చేసుకోవడానికి ఈ ఉదయం నుంచి మీరు మాకు ఎంతగానో విరివిగా సమయాన్ని మాకు ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజంగా ఆయా ప్రాంతాల నుంచి మరి సహోదరులు వారి కుటుంబాలను లెక్క చేయకుండా, వారి సొంత పనులను, ఆర్థిక పరమైన పరిస్థితులు సరిగా లేకపోయినప్పటికీ వాటి లెక్క చేయకుండా మేము దేవుని పనిలో భాగస్వాములు అవ్వాలి, సంఘములో ఈ యొక్క రాత్రి కూడికలో, సహోదరుల కూడికలో మేము కూడా పాలు పంచుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మేము పొందుకోవాలని ఒకే ఒక మరి కోరికతో వచ్చారు మా ప్రభు. ప్రతి రహస్యాల మీద దేవుడు నీవైనావు. ఓ ప్రభు, వారి యొక్క ఆశను మీరు తీర్చండి, వారిని ఆశీర్వదించండి. ఈ రాత్రికాల సమయంలో జరగబోతున్నటువంటి కూడికను మహిమకరంగా మీరే నడిపించి ఓ ప్రభు మరి మీరే మహిమ ఘనత స్తోత్రములు తెచ్చుకున్నామని, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారిగా మా మధ్యకి రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ యొక్క నామములో ఈ ప్రార్థనలన్నీ అడుగుతున్నాం ప్రభు. ఆమేన్, ఆమేన్. దేవాది దేవుడైన మహాదేవుడైన క్రీస్తు బ్రహ్మ నామమునకు ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఉదయం నుంచి మరి మీ అందరితో కలిసి దేవుని పనిలో మరి ఎవరికి తగిన సామర్థ్యం కలిగిన వారు మరి పనులు చేశారు. భయంకరమైన ఎండ ఈరోజు అయినా కూడా మరి ఎక్కడ కూడా మరి అలసిపోకుండా, ఆగిపోకుండా, విసుగు చెందకుండా మీ సామర్థ్యం కొలది మరి పనిచేసిన ప్రతి సహోదరి సహోదరులందరికీ కూడా ఈ రాత్రికాల సమయం బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలు. మరి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మరి బహుగా దీవించాలని మరి ఎంతో పని ఈ రోజు ఉంటుంది. అందరికి కూడా యేసుక్రీస్తు చెప్పినట్లుగా పరలోక రాజ్యం వెళ్ళేవారంటే పేదలు, అంగహీనులు, పేదవారు, గుడ్డివారు, వెలువబడిన వారు, ఈ లోకము చేత హేళన చేయబడిన వారు, బలత్కారుల చేత పరలోకం పట్టబడుతుందని చెప్పారు ఆయన. పరలోకం ఎవరితో పట్టబడుతుందంట? బలత్కారుల చేత. నీతివంతులు, మంచి పేరున్న వాళ్ళు, మంచి ఐశ్వర్యవంతులు, ధనవంతులు, వీళ్ళతో కాదు. ఎవరైతే లోకం చేత ద్వేషించబడిన వారు ఉన్నారో వారు ఈ పరలోక రాజ్యానికి వారసులుగా ఎంచబడుతూ ఉన్నారు. కాబట్టి అన్ని పరిస్థితులు బాగోపోయినప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా దేవుని పని కోసం వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మరి ఒకసారి మన దేహ సంబంధమైన విమోచకుడైన క్రీస్తు బ్రహ్మ నామం పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషం. ఈ రాత్రికాల సమయంలో ఈ గురువారపు సహోదరుల కూడిక మందిరంలో జరుపుకోవడం సంతోషం. మనం జూబులు జరుపుకుంటున్నాం, లేదా అక్కడక్కడ జరుపుకుంటున్నాం, కానీ ఈ విధంగా మందిరంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషం. మరి ఒకరోజు రాత్రి బ్రహ్మ టెబర్నేకల్లో కూడా జరిగేది ఆరాధన.
వాళ్ళ బుధవారం రాత్రి జరిగేది అక్కడ. ఎందుకంటే వారం అంతా కూడా మరి దేవునికి దూరంగా వెళ్ళిపోవటం తీసుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత మరలా బుధవారం రాత్రి ఆ యొక్క బ్రహ్మం టెబర్నకల్ ఆరాధన జరిగేది. మనం కూడా ఇంతకుముందు పెట్టుకునేవాళ్ళం మనం, కానీ కొన్ని పరిస్థితులు బట్టి మరి ఇక మనం ఆ కూడికి మనం ఆపేసాం. కానీ మరలా ప్రభు యొక్క ప్రేరేపణతో మరి మరి సహోదరుల ఇంటి దగ్గర లేదా జూములను మన యొక్క వెసులుబాటును బట్టి మనం కలుసుకుంటూ ఉన్నాము. మరి ఈ రాత్రి ఈ విధంగా మరి కలుసుకోవటం నిజంగా చాలా సంతోషం. ఇది దేవునికి ఇష్టమైన కార్యం, ఇది క్రీస్తు బ్రహ్మంకి ఇష్టమైనటువంటి కార్యం. ఆదివారం ఒక్కరోజే కాదు, కానీ మరి మరలా తరచుగా దేవుని సన్నిధిలో సహోదరులు కలుసుకోవడం అనేది గొప్ప విషయము. అది క్రీస్తు బ్రహ్మంకి ఎంతో ఇష్టమైన కార్యం. క్రీస్తు బ్రహ్మం చెప్తూ ఉంటారు తన సందేశాల్లో, ఆయన తన కుటుంబంతో ఉండటం కన్నా మందిరంలో ఉండటం ఆయనకి ఇష్టం. ఎందుకంటే కుటుంబం అయితే కుటుంబ సభ్యులే ఉంటారు అక్కడ, కానీ మందిరంలోకి వస్తే సొంత రక్త సంబంధికులు, వాళ్ళు ఎవరు అంటే పరలోక రక్త సంబంధికులు ఉంటారు అక్కడ. వారితో కలిసి దేవుడిని ఆరాధించడం, వారితో కలిసి పరలోకపు దేవుడు జరిగించిన విషయాల్ని పంచుకోవడం అనేది ఆయనకి చాలా ఇష్టమైన కార్యం. అందుకోసమే ఆయన చెప్తూ ఉంటారు, నేను ఎక్కువగా మీటింగ్స్ ఉన్నా నా కుటుంబం కోసం కూడా ఒక కొన్ని రోజులు సమయం కేటాయిద్దాం అనుకుంటున్నా అని చెప్తూ ఉంటారు. మామూలుగా దేవుని కోసం కేటాయిద్దాం చెప్పట్లే, ఎక్కువ రోజులు నేను దేవుని కోసమే నిలబడున్నా. కొన్ని రోజుల పాటు సెలవులు ఇచ్చారు, ఈ సెలవుల్లో పిల్లలతో పాటు సరదాగా నేను మరి పిల్లలతో ఎటున్న వేటకి నేను ఊర్లుగా వెళ్ళేది, ఆ పిల్లలు తీసుకుని వేటకో లేకపోతే వారితో కొన్ని రోజులు గడపాలని నేను ఆశపడతా ఉన్నా. పిల్లలకి సెలవులు వచ్చి నేను చెప్తా ఉన్నాడు బెండంగా ప్రతిదీ. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులతో, బంధువులతో, స్నేహితులతో అందరితో కూడా సమయం గడపడం కన్నా కూడా మరి సంఘంలో ఉండి మరి సహోదరులతో మరి కలిసిపోవడం అనేది ఆయనకి ఎంతో ఇష్టం. అది ఆ బుధవారం రాత్రి కూడికల్లో, అదేవిధంగా అక్కడక్కడ ఏర్పాటు చేసి ఉండే ఉద్యోగ సభల్లో ఆయన సంతోషాన్ని ఆయన వ్యక్తపరిచేవారు. మనం కూడా ఈ విధంగా కలుసుకోవడం నిజంగా చాలా సంతోషం. మనం పగలంతా లేదా మిగతా రోజుల్లో మన కుటుంబ సభ్యులతో, బంధువులతో ఉంటాం మనం, కానీ ఇలాంటి మరి గొప్ప భాగ్యం, అద్భుతమైన సమయం ఇది సహోదరులతో కలిసి మనం ఆరాధించడం అనేది. ఇక్కడ మనం భౌతికంగా మనం కొద్దిమందే ఉండొచ్చు, కానీ మనం ఎప్పుడైతే ఇక్కడ ఆరాధన ప్రారంభం చేసుకుంటున్నామో ఇక్కడ పరలోకమే దేవుడు, దేవుని దూతలు, పరిశుద్ధులు, దూతలు, సెరూబులు, కెరూబులు అందరి కూడా కిక్కిరిసే విధంగా ఇక్కడ వచ్చి కూర్చుంటారు వాళ్ళు. ఇదంతా మరి మనం ఈ కొండలో మనం చూడలేకపోతున్నాం, కానీ మందిరం అంతా కూడా దేవుని పరిశుద్ధులతో నిండిపోయింది. మన మాటలు వినడానికి, మనతో సంతోషించడానికి. మీరు ఆమె చెప్తున్నారో లేదో కానీ వారు మన యొక్క సందేశాన్ని వింటూ వారు లేచి గంతులు వేస్తూ ఆమెను చెప్తున్నారు వాళ్ళు. ఓ బైబిల్లో మేము విన్నది, మేము చదివింది, దాని అర్థం ఇదా? ఎంత సులభంగా వీళ్ళు గ్రహించగలుగుతున్నారా? ఓ ఎంత గొప్ప మర్మాన్ని దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడని వారు లేచి రెండు చేతులతో లేచి గంతులు వేసి వాళ్ళు ఆమెను హల్లెలూయా చెప్పి మరి అబ్రాము ఇసాకుని, ఇసాకు యాకోబుని, యాకోబు దానియేలుని, దానియేలు యెహోషువని, యెహోషువ మోషేని ఒకరినొకరు కూడా హత్తుకొని వాళ్ళు సంతోషంగా మరి ఈ సమయంలో, ఈ స్థలంలో వాళ్ళు తమ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని వాళ్ళు పంచుకుంటున్నారు. నిజమది. మనం ఒక రోజున ప్రభు అనుమతిస్తే ఆ కోణాన్ని మనం చూడబోతున్నాం. అప్పుడు మనం కూడా నేరుగా వెళ్ళి మన మధ్యలో ఉన్న దానియేలుకి మనం షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నాం, మన మధ్యలో ఉన్న యెహోషువకి మనం షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నాం, మన మధ్యలో ఉన్న మోషేకి మనం, నహూముకి, జకర్యాకి, జకయాకి, పరిశుద్ధులకి, ప్రతి పరిశుద్ధులు ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నారు. ఇక్కడ మనం వింటున్నటువంటి సందేశాన్ని అంత మధురంగా ఉంది వాళ్ళకి. కాబట్టి సహోదరుల యొక్క కూడికలు కలుసుకోవడం అనేది నాకు కూడా చాలా సంతోషం. చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా కొంచెం లేట్ అయింది నాకు, ఎందుకంటే వృత్తిరీత్యా నేను చిన్న పని చేసుకుంటాను కాబట్టి ఆ పనులన్నీ చక్కబెట్టుకుని వచ్చేసరికి నాకు కొంచెం ఆలస్యం అయిపోతుంది. గురువారం రాత్రి కొంచెం దాన్ని వెసులుబాటును బట్టి నేను టైమింగ్స్ మార్చుకోవాలని చూస్తాను. దానికోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభు చిత్తం బట్టి. కాబట్టి ఇలాగ ప్రభు యొక్క మరి సంఘములో పరిశుద్ధంతో కలిసి ఆరాధించడం అనేది చాలా సంతోషకరమైన విషయము. దీనిని బట్టి దేవాది దేవుడైన క్రీస్తు నామానికి ఘనత, మహిమ, ప్రభావం ఎప్పుడు ఎల్లప్పుడు కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడున్నాము బ్రదర్? అదేం ప్రశ్న బ్రదర్? మనం ఇప్పుడు మన చర్చిలో పైన ఆఫీస్ ఉంది, లైట్లు ఇంకుని కింద ఫ్యాన్ల కింద కూర్చోనున్నాం మనం అంటారా? ఫ్యాన్ల కింద కూర్చోనున్నాం, పైన సీలింగ్ లైట్లు వెళ్తున్నాయి, లోపల కూర్చోను. అదేం ప్రశ్న బ్రదర్ అని అడుగుతారు. ఒకవేళ మీరు ఆ విధంగా అడిగితే, ఆ విధంగా మీరు ఇంకా ఆలోచించగలిగితే మీకు ఇంకా
ఈ చివరి కాలంలో పంపబడిన యొక్క 7వ దూత యొక్క సందేశము మీకు అర్థం కాలేదు. ఒకవేళ మేము ఎక్కడే ఉన్నాం, ఈ టాప్ కింద ఉన్నాం మేము అని మీరు అనుకుంటే 7వ దూత యొక్క సందేశం మీరు ఇంకా గ్రహించలేదు, మీరు ఇంకా పట్టుకోలేదు. బైబుల్ని మీరు అసలు టచ్ కూడా చేయలేదు. అసలు పరిశుద్ధ గ్రంథంలో యొక్క వీళ్ళు కూడా మీకు రాలేదని అర్థం అన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీరు ఎక్కడున్నారు అని చెప్తే మేము మేఘములో ఉన్నాము. హల్లెలూయా. మిగతా వాళ్ళకి అర్థం కాలే, వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళకి తెలియదు. కానీ మనకు తెలుసు మనం ఎక్కడున్నాము, మనం ఎవరో మనకు తెలుసు, మన దేవుడు ఎవరో మనకు తెలుసు. కాబట్టి ఈ ప్రశ్న మరొకసారి ఎప్పుడైనా ఎవరైనా అడిగినప్పుడు, ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సంఘంలో మీరు ఎక్కడున్నారు అనే ప్రశ్న మీకు మరలా వినబడితే మీరు వెంటనే ఒక్క సెకండ్ కూడా మీరు వేస్ట్ చేయకుండా మీరు చెప్పండి, మేము అత్యున్నతమైన దిగొచ్చిన మేఘంలో మేము ఉన్నాము, మా స్థానం అది అని మీరు చెప్పండి. అత్యున్నతమైన స్థానము మేఘం అంది. ఆమేన్. ఫిబ్రవరి 28వ తారీఖున మేఘం దిగి వచ్చింది. మార్చి 7వ తారీఖున క్రిస్మస్ మేఘంలోకి వెళ్ళారు. అంటే ఎన్నో రోజు? 7వ రోజు ఆయన క్రిస్మస్ మేఘంలోకి వెళ్ళారు. మేఘంలోకి వెళ్ళి ఆయన ఎవరో తెలుసుకుని, ఈ లోకానికి దత్తపుత్రత్వం ఎలా ఇవ్వాలో అని తెలుసుకొని, ముద్రలు ఎలా పగలగొట్టాలో తెలుసుకొని, ఈ లోక సార్వభౌమ అధికారాన్ని ఈ లోక క్రీస్తులకి ఎలా ఇవ్వాలో తెలుసుకుని ఆయన ఆ మేఘంలోంచి కిందకి దిగి వచ్చారు. ఆయన మేఘంలోకి కొనుక్కోబడిన రోజు ఏ రోజు? 7వ రోజు, మార్చి 7వ తారీఖు. 28వ తారీఖున ఈ లోకానికి మేఘం కనపడింది. ఆ తర్వాత అదృశ్యమైపోయింది. చాలా మంది చెప్తున్నారు కదా యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో, ఆ మేఘము ఒక ర్యాకెట్ పేలుడు ద్వారా సంభవించడం వల్ల పొగ వ్యాపించి అదొక వృత్తాకారంలో ఏర్పడింది. దాన్ని విలియం బ్రెనమ్ తనకు ప్రత్యక్షతగా తనకు దూతలు కనపడ్డారని విలియం బ్రెనమ్ ప్రకటించుకున్నాడు. కానీ దాన్ని మనం పరిశీలన చేస్తే అదే రోజు ఒక ర్యాకెట్ పేలడం వల్ల దాని నుంచి వెలువడినటువంటి ఆ పొగ ఆ విధంగా మేఘం రూపంలో ఏర్పడింది అని చెప్తూ ఉన్నారు. కానీ ఫిబ్రవరి 28వ తారీఖున కనపడినటువంటి ఆ మేఘము లోకానికి ఆ లైఫ్ పత్రికలో ఫోటోగ్రాఫ్ కోసం మాత్రం కొద్దిసేపు కనపడింది. లైఫ్ పత్రిక ఫోటోగ్రాఫ్ తీసుకుంది, ప్రపంచంగా చూశారు అక్కడ. కానీ లైఫ్ పత్రిక దాన్ని బంధించి పేపర్లో దాన్ని ముద్రించారు. ఆ ఫోటోగ్రాఫ్ తీసుకోవడానికి మాత్రమే అది దృశ్యంలో కనపడింది. ఆ తర్వాత ఆ యొక్క మేఘము ఎవరికి కనబడకుండా, ఎవరి యొక్క మానవ దేహానికి కనబడకుండా ఆ యొక్క మేఘము ఆ పర్వతం మీద అలాగే ఉంది 7 రోజులు. ఎవరు చూడలేదు. ఎవరికి తెలుసు అంటే ఆ పర్వతం మీద మేఘం ఉన్నట్లు, దూతలు ఉన్నట్లు ఎవరు తెలుసు అంటే భూమి మీద ఉన్నటువంటి ఆ కాలపు 7వ దూత, 7వ సంఘకాలం అనేటువంటి లవోదిక సంఘకాల వర్తమానికుడు, ప్రవక్త, 7వ దూత విలియం మ్యారియన్ బ్రెనమ్ మాత్రమే తెలుసు ఆ పర్వతం మీద దూతల సముదాయం ఉంది, ఆ పర్వతం మీద మేఘం ఉంది, ఆ పర్వతం మీద యేసుక్రీస్తున్నారు అని ఆయన వెళ్ళేటప్పుడు తన ప్రజలు ఆ సహోదరులు చెప్పారు. ఈరోజు మనము గొప్ప ప్రత్యక్షతని మనము చూడబోతున్నాము అని చెప్పి అక్కడ తీసుకెళ్ళారు. మీరు ఈ విషయాన్ని ఎవరితో కూడా పంచుకోవద్దు, మీరు చెప్పొద్దు అని వారితో చెప్పి ముందుగానే ఆయన అక్కడ తీసుకెళ్ళారు. ఈ ప్రపంచానికి కనబడని మేఘము ఒక బ్రెనమ్ మాత్రమే కనపడింది. ఆ రోజున ఆయనకి మాత్రమే తెలుసు అక్కడ మేఘం ఉందని, ఆయనకి మాత్రమే తెలుసు. ఇప్పుడు మనము ఆ గొప్ప ప్రత్యక్షత కలిగినటువంటి ఆ మేఘంలోనికి నేను కొనుక్కోబోతున్నానని ఆ యొక్క సందర్భము ఆయన ఒక్కడే గ్రహించగలిగారు. కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళారు. 7వ రోజున ఆ పర్వతం మీద నుంచి ఆయన మేఘ మధ్యలోనికి ఆయన కొనుక్కోబడ్డారు. ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి ప్రకటన 5వ అధ్యాయంలో ఉన్నటువంటి 7 ముద్రల గ్రంథాన్ని, ఈ మూసివేయబడిన ఈ పుస్తకాన్ని ఆయన తెరవబడి తీసుకుని మేఘంలోంచి బలమైన దూతగా ఆయన ఈ లోకానికి ఆ ముద్రల పుస్తకాన్ని పట్టుకుని వచ్చాడు. ఆయన ఎన్నో రోజున ఆ మేఘంలో ఉన్నారు. ఆయన 7వ రోజులో తీసుకున్న మేఘంలో ఉన్నారు. మోషే ఏ రోజున మేఘంలోకి వెళ్ళారు? మోషే కూడా 7వ రోజునే ఆయన సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 6 రోజుల పాటు అనేక మందితో ఉన్నాడు ఆయన. అవునా? యెహోషువతో ఉన్నాడు, ఇంకా మరి కొంతమంది అక్కడికి వెళ్ళారు. స్టెప్లుగా ఆపుకుంటూ వెళ్ళారు. కొంతమంది సహోదరులు ఒక చోట ఆపాడు, యెహోషువను ఒక చోట ఆపారు, తర్వాత మోషే మరొక చోట ఉన్నాడు. ఇక్కడ ఇలా ఆ పర్వతం మీద, సీనాయి పర్వతం మీద ఆయన వెళ్ళి 6 రోజుల పాటు సహోదరుల మధ్యలో ఆయన సమయాన్ని గడిపి 7వ రోజున వారెవ్వరితో సంబంధం లేకుండా మోషే ఒక్కడే ఆ మేఘం దిగి వచ్చిన ఆ మేఘంలోకి మోషే కొనుక్కోబడ్డాడు.
ఆ మేఘము లోపల ఎన్ని రోజులు ఉన్నాడు మోషే? ఎన్ని రోజులు ఉన్నాడు కదా? 40 రోజులు ఉన్నారు. ఆకలి లేదు, దప్పిక లేదు, మరణం లేదు, దుఃఖం లేదు, లోకానికి సంబంధించిన చింత, బాధ ఏది లేదు ఆ మేఘంలో. మేఘంలోకి వెళితే నీ పరిస్థితి కూడా అంతే ఉంటుంది. నువ్వు మేఘంలో కొనుక్కోబడితే లోకానికి సంబంధించిన ఆలోచన నీకు ఏది కూడా రాదు. మోషే 40 రోజుల పాటు మోషేకి ఆహారం లేదు, నిద్ర లేదు, బాధ లేదు, దుఃఖం లేదు. ఒక దేవుని యొక్క సన్నిధిని మోషే అనుభవించాడు. అక్కడ ఎన్నో రోజులు వెళ్ళాడంటే ఆయన 7వ రోజునే మేఘంలోకి వెళ్ళాడు. ఇప్పుడు మనం ఏ రోజులో ఉన్నాం? మనం ఇప్పుడు ఏ రోజున ఉన్నాం? మనం ఇప్పుడు 7వ రోజున ఉన్నాం. మనం ఇప్పుడు ఇది 7వ రోజు. ఇది దేవుని యొక్క సృష్టిలో ఇది 7వ రోజు. ఇది దేవుని యొక్క విశ్రాంతి రోజు. ఇది ఇప్పుడు మనము కూడా ఈ 7వ రోజున పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి ఆ అత్యున్నతమైనటువంటి ఆ మేఘములోనికి మనమందరము కూడా కొనిపోబడ్డాం. మనం ఇప్పుడు హల్లెలూయా. ఈ లోకానికి అర్థం కాలేదు. ఏంటి బ్రదర్, ఎందుకు మీకు మరణం లేదు? ఎందుకు మీరు ఈ విధంగా చెప్తున్నారు? ఎందుకు మీరు మరి లోకానికి భిన్నంగా మీరు మాట్లాడుతున్నారంటే అదే ముఖ్యమైన కారణం ఏంటంటే మనము ఈ 7వ దినమున మనము ఆ అత్యున్నతమైన మేఘంలోనికి మనము కొనిపోబడ్డాము. కాబట్టి మీరు చెప్పండి, మేము మేఘములో ఉన్నాము, మాకు మరణం లేదు, దుఃఖం లేదు, వ్యాధులు లేవు, చీకు చింత ఏ బాధ లేదు మాకు. మోషే ఎలాగైతే ఆయన మేఘం నుంచి కిందకి దిగి వచ్చినప్పుడు మోషే ముఖము అగ్ని రూపములో మెరిసిపోతా ఉందో, మహిమతో మోషే ముఖము నిండిపోయిందో, ఇప్పుడు మన ముఖములన్నీ కూడా తేజస్సుతో నిండిపోయింది. మన ముఖాలన్నీ కూడా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఆ యొక్క అతీతమైన మేఘములో ఆ ప్రత్యక్షత కలిగిన ఆ దేవుని 7గురు దేవుని కుమారుల యొక్క సముదాయంలో మనం ఉన్నాము. ఇప్పుడు మన ముఖాలన్నీ కూడా ఏమైపోతున్నాయంటే మోషే ముఖము వలె మన ముఖాలు కూడా తేజస్సుతో నిండిపోయి మహిమతో మనకి ఆ యొక్క ముఖము మరి వెలిగిపోతా ఉన్నాయి మన ముఖాలన్నీ కూడా. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే ఆ కొండ దిగి వస్తున్న మోషే ముఖాన్ని వారు చూడలేకపోయారు, అలాగే ఇప్పుడు అదే తేజస్సుతో, అదే ప్రసన్నతో, అదే సన్నిధిలో, అదే దేవుని యొక్క మహిమతో, వాక్యముతో నింపబడినటువంటి నిన్ను కూడా ఈ క్రైస్తవ లోకము చూడలేకపోతోంది, భరించలేకపోతోంది, మాట్లాడలేకపోతోంది, జీర్ణించుకోలేకపోతోంది. నువ్వు చెప్పే మాట నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే నీ ముఖము తేజోవంతంగా, మహిమకరంగా నీ ముఖం ఉంది. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనము ఈ యొక్క ఏ సృష్టి యొక్క క్రమములో 7వ రోజు, అవునా? ఆదాము నుండి ఎక్కడి వరకు? నోవా వరకు 2000, ఆ తర్వాత యేసుక్రీస్తు వరకు 2000. ఇప్పుడు మరలా మనకేమో మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నాం? మనం ఇప్పుడు 2 3 రెళ్ళు ముగిసిపోయినాయి. ఇప్పుడు మనం 7వ రోజున ఉన్నాం. 7వ రోజులో మనం ఉన్నాం. ఇప్పుడు 7వ రోజున ఆ అతీతమైన మేఘములో మీరందరూ కూడా ఉన్నారు. కాబట్టి మీ ముఖములన్నీ కూడా వాక్యమనే మహిమతో వెలిగిపోతూ ఉన్నాయి. ఇది తగ్గిపోని మహిమ. మోషే తన ముఖాన్ని ఆ మహిమ తగ్గిపోకుండా మోషే ఏం చేశాడు? తన ముఖం మీద ముసుగేసుకున్నాడు. కానీ మనం ముసుగేసుకోవాల్సిన అవసరం లేదు. మనం నీవే వెలిగే ఉన్నావు, నువ్వు తేజస్తో ఉన్నావు. నువ్వు ఆ దేవుని యొక్క వెలుగు ఇప్పుడు నీ ద్వారా ఈ లోకానికి ప్రతిబింబిస్తూ ఉంది. కాబట్టి మీరు ఎవరైనా అడిగితే చెప్పండి, ధైర్యంగా చెప్పండి, మేము భూ సంబంధులము కాదు, మేము పర సంబంధులము. మేము ఎక్కడున్నామంటే భూమి మీద మేము మా కొరకు దిగి వచ్చినటువంటి నిత్యత్వం నుంచి అధిక వేగముతో, కాంతి వేగముతో దిగి వచ్చినటువంటి ఆ దూతల సముదాయం యొక్క మధ్యలో మా యొక్క స్థానము. ఆ మేఘములో మేమున్నాము. ఈ యొక్క 7వ రోజున మేము మేఘములకు మేము ప్రవేశించాము. కాబట్టి మాకు మరణం లేదు, మేము మనుషులము కాదు, మేము క్రీస్తులము అని మీరు లోకానికి గొప్పగా మీరు సాక్ష్యం ఇచ్చుకోవచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. చిన్న వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి చిన్న వాక్యము. యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనం. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా, యేసు, నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా
అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడన్నా ఏమి? నీ స్వజనులను ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించింది కదా, నేనేమి చేసిందని అడుగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునని. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు. ఆయనను పస్కా పండుగలో నేనొకరి మీకు విడుదల చేయ వాడుక కలదు కదా. నేను యూదుల రాజును విడుదల చేయుట మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు, వీరిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేశారు. ఈ బరబ్బ బందిపోటు దొంగ. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఓ మంచి ప్రభువా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, సియోను దేవుడా, సియోనుని శాశ్వత నివాసముగా ఏర్పాటు చేసుకున్న దేవుడా, మీకే స్తుతులు, వందనాలు. రాత్రికాల సమయంలో నా ఎముక రెండిన సహోదరి సహోదరులు అందరితో కలిసి పరిశుద్ధ దేవుడమైన నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. సంఘాన్ని దీవించండి, సహోదరులను బలపరచండి. మేము పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని లేఖనాలు ఎత్తిపట్టి ఉన్నాము. గ్రంథకర్తమైన దేవా, గ్రంథమునకు అనువాదకుడా, మీరే రంగం మీదకి వచ్చి కదలాడి మాతో సూటిగా మాట్లాడమని అడుగుతున్నాము. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తుకి దిగి వచ్చి ఎలాగైతే సూటిగా మాతో మాట్లాడారో, 70 సంవత్సరాల క్రితము ఈ లోకానికి దిగి వచ్చి క్రీస్తు బ్రహ్మగా మీరు ఎలాగైతే సూటిగా మాతో మాట్లాడారో, 40-50 సంవత్సరాల క్రితము క్రీస్తు థామస్ గా దిగి వచ్చి ఎలాగైతే సూటిగా మాట్లాడారో, ఈ రాత్రి అదే విధంగా మాతో సూటిగా మాట్లాడమని అడుగుతున్నాం మా ప్రభువా. మీ యొక్క మాటలు నేరుగా మా హృదయాలకు చొచ్చుకొని పోనట్లుగా మా హృదయాలను సిద్ధపరచండి. అవి ఫలించినట్లుగా మీరు సహాయం దయచేయండి. మీరే నడిపించండి. చదవబడిన లేఖన భాగాన్ని అనుదించి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలను పొందుకొనమని, రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పెండ్లి కుమారునిగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామములో ఈ ప్రార్థనలన్నీ అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ బ్రదర్. కూర్చుందాం. చదవబడిన లేఖన భాగం నుండి చిన్న అంశముగా క్రైస్తవ సంఘములో యేసు యొక్క స్థానాన్ని ఆక్రమించిన సాతాను, యేసు యొక్క స్థానాన్ని, క్రీస్తు యొక్క స్థానాన్ని, దేవుని యొక్క స్థానాన్ని సాతాను భర్తీ చేసింది, ఆక్రమించింది. నేటి క్రైస్తవ సంఘాల్లో యేసుక్రీస్తు ఉండాల్సిన స్థానములో ఎవరున్నారు? సాతానుంది. ఈ క్రైస్తవ సంఘాలు చేస్తున్నటువంటి ఆరాధన, వారు పాడుతున్న పాటలు, వారు చెల్లిస్తున్న స్తోత్రాలు, వారు చేస్తున్న ప్రార్థనలు, వారి యొక్క ఆత్మీయ ఒప్పుదల, ఇదంతా కూడా ఎవరు స్వీకరిస్తున్నారంటే యేసు యొక్క స్థానములో ఉండి దేవునిగా, క్రైస్తవుల దేవునిగా తనను తాను ప్రకటించుకున్నటువంటి సాతాను క్రైస్తవుల యొక్క ఆరాధన అంతా కూడా దొంగిలిస్తూ ఉంది. ఇది తెలియని క్రైస్తవ సహోదరులు మేము దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాము, దేవుణ్ణి వెంబడిస్తున్నాము, యేసే మా దేవుడు అని భ్రమలో ఉన్నారు. కానీ యేసు ఆ స్థానంలో లేరు. యేసు యొక్క స్థానంలో సాతాను వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక లేఖనం చదువుకున్నాం.
ప్రభువు ఈ లోకానికి సత్యమును గూర్చి సాక్ష్యముడానికి వచ్చారంట ఆయన. పిలాతు చెప్తున్నారు, ఆయన పిలాతు అడుగుతున్నాడు, ఏంటయ్యా నువ్వు రాజువా అన్నాడు ఆయన. నువ్వు రాజువా అంటే ప్రభు అడిగారు, నేను రాజునని నువ్వే అంటున్నావా, లేకపోతే యూదుల్లో ఎవరైనా వచ్చి ఆయన రాజు అని చెప్పారా అని అడిగాడు ఆయన. అడిగితే పిలాతు అంటాడు, నేనేమన్నా మీ యూదుడినా ఏంటి, మీ రక్త సంబంధికుని, నేనేమన్నా నీ స్వజనుండా, నేను నాకేం అవసరం, వాళ్ళు చెప్పారు కాబట్టి నేను అడుగుతున్నా, నువ్వు రాజువా అన్నాడు. నువ్వు చెబుతున్నావు కదా నేను రాజునే, అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధి అయిన వాడు నా మాటలు వినలేడు, ఈ లోక సంబంధికి నా మాటలు అర్థం కావు. సత్య సంబంధి అయిన వాడు మాత్రమే నా మాటలు తెలుసుకుంటాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు, పిలాతు వింటున్నాడు. యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి యూదులు ప్రధాన యాజకులు వింటున్నారు. ఆయన ఏమంటున్నారు, నా మాటలు ఎవరికి అర్థమవుతాయి, అక్కడ నిలబడి వింటున్న ఎవరికి అర్థం కావట. ఎవరైతే సత్య సంబంధులు ఉంటారో వారికి నా మాటలు అర్థమవుతాయి. నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను నేను. ప్రభుకి స్తోత్రం కలగాక. ఈ మాట ఈ లోకానికి ఇప్పటివరకు అర్థం కాలేదు బ్రదర్. నిద్రపోకండి చేశారు, నిద్రపోకండి. ఆరాధన పెట్టండి, గుళ్ళో పెట్టండి, మందిరంలో పెట్టండి అని చెప్పి వచ్చి నిద్రపోతే ఎలాగా? అందరూ కూడా కొద్దిసేపు మీ యొక్క మనసులను ఇక్కడే ఉంచండి. మీ శరీరం నాకు అవసరం లే, మీ శరీరం అయితే ఏడే కనపడుతుంటుంది. మీ శరీరం ఏకపడితే మీ 20 mm కళ్ళు వేసుకున్న యాంకి వైపు చూస్తూనే ఉంటారు మీరు. అందరి గుడ్లు కంటే మరి పెద్ద గుడ్లు కనపడుతుంటాయి, కానీ ఇది లోపల దగ్గర వెళ్ళిపోద్ది. ఇంటికాడ ఏం జరుగుతుందో, టైం చూస్తే 10 అయింది, నిద్ర వస్తుంది, టైం అయిపోతుంది, రేపు పొద్దున పరీక్ష ఉంది, ఎగ్జామ్ ఉంది, లేదా పని ఉంది, ఇంటికి వెళ్ళేసరికి టైం ఎంత అయిందో ఇటు వెళ్ళిపోతుంటుంది. అది మానేయండి, మీరు ఇక్కడే ఉండండి. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలగాక. యేసుక్రీస్తు ఏం చెప్పారు బ్రదర్ సిస్టర్ చెప్పండి, ఏం చెప్పారు యేసుక్రీస్తు? ఇప్పుడే మర్చిపోయారా? ఎంత దారుణం బ్రదర్. యేసుక్రీస్తు ఏం చెప్పారు? నేను సత్యమును కూర్చి ఇప్పుడే మనం చెప్పింది. అంటే మీ మనసులో ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ జాగ్రత్తగా ఉంటుంది. మీకు నిత్య జీవనం ఇచ్చేది వాక్యమే. ఒక మాట మీ యొక్క హృదయ లోతుల్లోకి వెళితే కనుక అది మీ హృదయాన్ని కాపాడుతుంది. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం వినండి. యేసుక్రీస్తు చూడండి అక్కడ ఏం చెప్పారు, చదవండి ఒకసారి, మరోసారి మీ అందరికి మనసులో గుర్తుండిపోతుంది. చదువుతాం 24 చదవండి ఒకసారి. 13, 18, 24, 34, సరే 37. ఏం చెప్పారు ప్రభు ఇక్కడ? పిలాతు అడిగాడు, ఏంటి నువ్వు రాజువా అన్నాడు ఆయన. ఆయన ఏమన్నారు? అవును నేను రాజునే అని, నేను రాజునే, నీవు అన్నట్టుగా నేను రాజునే. అయితే నేను ఎందుకు వచ్చాను? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. ఇంట్రెస్ట్ కలిగింది పిలాతుకి. సత్యం అంటే ఏంటి అని అడిగాడు. ఇప్పుడు దాకా మేము సత్యంలో ఉన్నాం అనుకుంటున్నాం కదా, ఇప్పుడు దాకా మేము సత్యంలో ఉన్నామని మేము అనుకుంటున్నాం కదా. పిలాతు అడుగుతున్నాడు అక్కడ సత్యం అనగా సమాధానం చెప్పలే ప్రభు. అక్కడ పిలాతుకి ఆ మాట ఎంతో ఆశ్చర్యం కలిగించింది. నేను సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను, సత్య సంబంధి అయిన వాడు నా మాటలు వింటాడు. వెంటనే పిలాతుకి ఆశ్చర్యం కలిగి అన్నాడు, సత్యమా? సత్యం అంటే ఏంటి అని అడిగాను. కానీ ఆ సత్యం ఏంటో ప్రభు ఆయనతో చెప్పలేదు. మీకు తెలుసా సత్యం ఏంటో? మీకు తెలుసా బ్రదర్ సత్యం ఏంటో? పిలాతు ఆసక్తిగా అడిగాడు ప్రభువుని. ప్రభు పిలాతుకి దాని గురించి చెప్పలేదు. తర్వాత యేసుక్రీస్తు ఏం చెప్పారంటే వెళ్ళిపోయేటప్పుడు,
యోహాను సువార్త ఒకసారి చూడండి, 15వ అధ్యాయము. పదహారో అధ్యాయము 5 నిమిషాలు ఉండి ఒకసారి స్పీడ్గా చదవాలి. నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తున్నాడు ఆయన. నేను వెళ్ళిపోతున్నాను చెప్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు అని ఎవరు అడగట్లా. చివరికి ఆ మాట ఆయన అడగాల్సి వచ్చింది. ఆ మాట తిరిగి ఆయన అడుగుతున్నాడు, మీరు నన్ను అడగట్లేదు ఎక్కడికి వెళ్తావని. నేను వెళ్తున్నాను అని మీతో చెప్తున్నాను, కానీ ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తావు అని మీరు నన్ను ఎవ్వరూ అడగట్లేదు. చదువు, స్పీడ్ చదవాలి. యేసుక్రీస్తు వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనం లేదు. యేసు మాకు ఉండాలి అంటే నీకు నిష్ప్రయోజనం. ఈ మాట ఎవరు చెప్పారంటే యేసే చెప్పారు, నేను వెళ్ళిపోవడం మీకు మంచిది. నేను వెళ్ళిపోతే నేను సత్యం చెప్తున్నాను మీకు ఏంటంటే, నేను వెళ్ళిపోవడం మీకు మంచిది. నేను వెళ్ళిపోతే ఎవరు వస్తారు? నేను వెళ్ళని ఎడల ఆయన రాడు, నేను వెళితేనే ఆయన వస్తాడు. అది మీకు ప్రయోజనం. ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఇప్పుడు చదవండి. ఈ ఆదరణకర్త వచ్చి ఈ లోకాన్ని నీతిని గూర్చి తీర్పుని గూర్చి లోకాన్ని ఒప్పింపజేయాలి. అవునా? తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఇంకో పని చేయాలి ఆయన. ఏంటి అంటే సర్వసత్య అనగా ఏంటో చెప్పాలి. అంటే సంఘాన్ని సర్వసత్యంలోనికి నడిపించాలి. యేసుక్రీస్తు ఏమో నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు ఆయన. ఇప్పుడు ఆదరణకర్త వచ్చి ఏం చేయాలంటే సర్వసత్యములోకి నడిపించాలి. ఈ లోకానికి అర్థంగా ఈ రెండు విషయాలు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తే పిలాతు అడిగాడు, అయ్యా ఏంటి సత్యము అని అడిగాడు ఆయన. ఏంటి సత్యం అనగా ఏంటి అంటే ప్రభు పిలాతుకి దాని గురించి అర్థం చెప్పలేదు. ఆయన చెప్పకుండా ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నారంటే, అయ్యా నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనము, నేను వెళ్ళిపోతే ఆయన రాడు, నేను వెళ్ళిపోతే ఆయన పంపిస్తాను, అతడు వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలగాక. ఏంటి సర్వసత్యము? ఏంటి? ప్రభు సత్య సాక్షిగా యేసుక్రీస్తు వచ్చి దేనికి సాక్షిగా ఉన్నాడు ఆయన? సర్వసత్యము అంటే దేవుడు పరిపూర్ణమైన మానవుడిగా ఈ లోకములో నడయాడటమే నీకు బోధించిన సర్వసత్యము. దేవుడు పైన లేడు, మానవుడు దేవుడు అయిపోయారు, క్రీస్తు అయిపోయాడు. మానవుడు మరణం లేని వాడు అయిపోయాడు. మానవుడు ఈ భూమిని పరిపాలిస్తారు. మానవులు క్రీస్తు అనగా అభిషక్తులు. క్రీస్తు అంటే ఎవరు? క్రీస్తు అనగా అర్థం ఏంటి? బైబిల్లో రాయబడింది కదా, క్రీస్తు అనగా భాషాంతరములో అభిషక్తుడని అర్థము అని బైబిల్లో ఉంది. ఇప్పుడు ఈ యొక్క యేసుక్రీస్తు ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు? ఆయన తన గురించి తను సాక్ష్యం ఇవ్వడానికి రాలేదు, కానీ ఆయన నీ గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. అవును బ్రదర్, మీరు నమ్ముతున్నారా? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఇక్కడ కూర్చున్న సాల్మన్ బ్రదర్ గురించి, సిస్టర్ గురించి, నీ గురించి మీ అందరి గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఇలా అడిగాడు అంటే ఏంటి బ్రదర్? యేసు ఎవరో సత్యము, ఏంటో సత్యము ఆయన చెప్పాలి అంటే అక్కడ సిస్టర్ లేదు. ఆయన చెప్పాలంటే ఇక్కడ సాల్మన్ బ్రదర్ లేరు. యేసుక్రీస్తు ఇదిగో సత్యం అంటే ఇది అని చెప్పాలంటే అక్కడ మనం లేము. అందుకోసమే పిలాతు అడిగినా కూడా ఆయన సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఇంకా అప్పటికి సంఘం రాలేదు. సత్యానికి స్తంభముగా ఉన్న నీవు ఇంకా రాలేదు. యేసుక్రీస్తు ఎవరి గురించి చెప్పడానికి వచ్చాడు బ్రదర్? ఎవరి గురించి చెప్పడానికి వచ్చాడు? నీ గురించి చెప్పడానికి వచ్చాడు ఆయన. అందుకోసం ఆయన అంటున్నాడు, ఆయన
నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనము. అదేంటంటే నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? సర్వసత్యములోనికి. ప్రభుకి స్తోత్రం కలగాక. అంటే నీవెవరు, నువ్వేమై ఉన్నావు, నీ లోకానికి వచ్చి నువ్వేం చేయబోతున్నావో టోటల్ గా నీ గురించి చెప్పడానికే ఆదరణకర్త ఈ లోకానికి వస్తాడు. లేదండి మాకు ఆదరణకర్త మాకు అవసరం లేదు, మాకు ఏది చాలు అని అంటే నువ్వెవరో చెప్పాలి, నీకు తెలియదు. ఈ క్రైస్తవులకు వాళ్ళెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అర్థం కాలేదు. నీకు అర్థమైంది. కారణం ఏంటంటే నీవు సర్వసత్యంలో ఉన్నావు. నీవు ఆ సర్వసత్యమే నీవై ఉన్నావు. ప్రభు నేను సర్వసత్యంలో నడిపించడానికి, సత్యానికి సాక్షిగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ చివరి దినపు సంఘాన్ని తన స్థానంలో నిలబెట్టడానికి వారు మానవులు కాదు, వారు క్రీస్తులు, వాళ్ళ అభిషక్తులు, వాళ్ళు అభిషేకం పొందుకున్న రాజులు. ప్రభు కీర్తన మొదటి అధ్యాయంలో రాబట్లేదు కదా, వారు అభిషేక్తులు. వాళ్ళు ఎవరు? రాజులు. కీర్తనలు 80 కీర్తనలు మనం చూస్తాం. అక్కడ దేవుడు తన దైవముల మధ్య ఆయన కూర్చున్నాడు. ఈ సత్యాన్ని బోధించడానికి సాక్షిగా ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. పిలాతు అడుగుతున్నాడు సత్యం అనంటే, ఆయన చెప్పలేదు, ఈ లోకానికి చెప్పలేదు అని. ఎందుకంటే అప్పటికి ఇంకా మనందరం ఈ భూమి మీద రాలేదు కాబట్టి చూపించడానికి, ఆ సత్యం అంటే ఏంటో ఈ లోకానికి చూపించడానికి అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఆ సత్యం అనగా ఏదో కాదు, ఇక్కడ నా సహోదరి సహోదరుల యొక్క రూపంలో సజీవంగా ఈ భూమి మీద ఉందో సత్యం. అందుకని దావీదు అంటాడు, సత్యాన్ని భూమిలో పెట్టండి, అదేమవుతుంది? తిరిగి బయటకు వస్తుంది. సత్యాన్ని ఎవరు ఆపలేదు కదా బ్రదర్. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలగాక. సరే చూడండి, ఈ పిలాతు ఎదుట యేసుక్రీస్తు ఉంచారు. యేసు ఒక మానవుడై ఉండి ఆయన రాజుగా చెప్పుకుంటున్నాడు. ఆయన తను దైవ సంబోధనగా ప్రకటించుకుంటున్నాడు. తను దేవుడిని అని చెప్పుకుంటున్నాడు. తన మాట వింటేనే మీరు పరలోకం వెళ్తారు అని చెప్తున్నాడు. ఆయన తండ్రి, మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన తండ్రికి వెళ్ళాలంటే డైరెక్ట్ గా వెళ్ళదు. ఆ ప్రార్థన మీరు నాకు చేస్తే ఆ ప్రార్థన దేవుడికి వెళ్తుందని చెప్తున్నాడు ఆయన. ఇదంతా కూడా ఆ యూదులకి అర్థంగానే బోధ అయిపోయింది. కాబట్టి ఆయన బంధించారు. బంధించి తీసుకుని వచ్చి పిలాతు కోర్టులో నుంచోబెట్టారు. ఆ పిలాతు కోర్టులో నుంచోబెట్టారు. అక్కడ పిలాతు అడుగుతున్నాడు. అన్ని కోణాల్లోంచి పిలాతు ప్రశ్నించాడు. ఆయనలో ఏ దోషము, ఏ కపటము ఆయనలో కనబడలేదు. బయటికి వెళ్ళి ఆ యూదులతో ఆయన మాట్లాడతాడు, అయ్యా ఆయన యందు మాకు ఏ దోషం కూడా కనబడలేదు. వాళ్ళందరూ కూడా ఒకటే కేకలు, ఒకటే అరుపులు. కొంతమంది గుంపుగా ఏర్పడి వారికి ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని నెరవేర్చుకోవడానికి కొంతమంది అల్లరి మొక్కల్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు అక్కడ పిలాతు కోర్టులో వాళ్ళు కేకలు పెడతా ఉన్నారు. ఏం చేయాలో తెలియక, ఎలా తప్పించాలో తెలియక పిలాతు పస్కా పండుగకి, ప్రతి పస్కా పండుగ రోజున ఆయన ఒక మనిషిని విడిచిపెట్టడం వాడుక. పస్కాకి, యూదుల పస్కాకి ఎవరైతే ఆ జైలులో మగ్గుతూ ఉంటారో వాళ్ళలో కొంతమంది ఆయన విడిచిపెడతా ఉంటాడు. మనకు అలవాటు ఉంది కదా, మనకు చట్టం ఉంది కదా, మనకు ఒక వాడుక ఉంది కదా. సరే నేను తప్పు చేశాడు అనుకుందాం. సరే మనకున్నటువంటి చట్ట ప్రకారంగా, అలవాటు ప్రకారంగా, వాడుక ప్రకారంగా ఈ యేసుని మనం విడిచిపెడదాం. అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? యేసుని కాదు, మాకు ఎవరు కావాలి? బరబ్బా కావాలి. మాకు యేసు మాకొద్దు, బరబ్బా కావాలి. కేక పెట్టారు వాళ్ళు. ఆ గుంపుని, అల్లరి గుంపుని ఏర్పాటు చేసుకుని యేసు స్థానాన్ని, యేసు నిలబడాల్సిన స్థానాన్ని, యేసుని ఆరాధన చేసిన స్థానాన్ని, యేసు మా దేవుడు, మా ప్రభువు, మా క్రీస్తు అని వెంబడించాల్సిన ఆ స్థానాన్ని యేసును తొలగించి, యేసును సిలువకు అప్పగించి యేసు యొక్క స్థానంలో బరబ్బా తెచ్చిపెట్టారు. మాకు ఎవరు కావాలి? మాకు బరబ్బా కావాలి. మాకు బరబ్బా చాలు. బైబిల్లో రాయబడింది, అతడు ఒక అల్లరి సమూహం యొక్క గుంపులో నరహంతకుడు, బందిపోటు. ఎవరి బరబ్బా? బందిపోటు దొంగ, ఒక నరహంతకుడు. ఇక్కడ ప్రజల పాపాల కొరకు రక్తాన్ని చిందించడానికి, తన శరీరాన్ని సజీవ యాగంగా అర్పించడానికి, ప్రజల కొరకు తన రక్తాన్ని చిందించడానికి భూమికి ఆకాశానికి మధ్యలో చనిపోవడానికి దిగి వచ్చిన దేవుడిని పక్కన పెట్టి ఒక నరహంతకుడిని, ఒక బందిపోటు దొంగని మాకు కావాలి, ఆయన మాకు విడుదల చేయండి అని అనుకున్నారు.
ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. నేటి క్రైస్తవ సంఘాలు కూడా అలాగే ఉన్నాయి. యేసు యొక్క స్థానాన్ని ఆచారాలతో, సాతాను యొక్క కార్యాలతో, ఏహ్యమైనటువంటి డ్యాన్సులతో, వాక్యములతో సంఘములో భయంకరంగా మార్చేశారు సంఘాన్ని. క్రీస్తు యొక్క స్థానాన్ని సాతాను ఆక్రమించేసింది. దేవుని యొక్క స్థానాన్ని సాతాను ఆక్రమించేసింది. ఈ క్రైస్తవ సంఘాల్లో ఉన్నది యేసు కాదు, ఈ క్రైస్తవ సంఘాల్లో ఉన్నది సాతాను, బరబ్బ, బందిపోటు దొంగ, నరహంతకుడు ఉన్నాడు క్రైస్తవ సంఘాల వెనక. వాళ్ళు కావాలని కోరుకుని తెచ్చుకుంటారు. మాకు ఈ పాస్టర్ కావాలి, మాకు ఈ బోధ కావాలి, మాకు ఈ విశ్వాసం కావాలి. ఒకవేళ కఠినంగా నరికి ఖండించి చెప్పే బోధకుడు వారికి అవసరం లేదు. వాళ్ళ చెవులకు అనుకూలమైన బోధ చెప్పేవాడు కావాలి. కారణం ఏంటంటే యేసుని వాళ్ళు గెంటేశారు. ఈ క్రైస్తవ సంఘంలో యేసు లేరు. ఈ క్రైస్తవ సంఘంలో యేసు యొక్క స్థానంలో బరబ్బా ఉన్నాడు, సాతాను ఉన్నాడు. ఈ క్రైస్తవుల యొక్క ఆరాధన, క్రైస్తవుల యొక్క విశ్వాసము, క్రైస్తవుల యొక్క ప్రార్థనలు సమస్తము యేసుకి వెళ్ళట్లేదు. యేసు స్థానాన్ని ఆక్రమించినటువంటి సాతానుకి వెళ్తా ఉన్నాయి. వాడే తాను దేవుణ్ణి కనపరుచుకొనొచ్చు. ఎక్కడ కూర్చున్నాడు? వచ్చి ఆలయంలో కూర్చుంటాడు. వచ్చి తెస్సలోనికీ పత్రికలో రాయబడింది. అక్కడ పౌలు గారు అంటారు, వాడు దేవుళ్ళగా వచ్చి మందిరంలో కూర్చుంటాడు. ఈ చివరి సమయంలో జరిగే లేఖనం, అది ఆ ప్రవచనం అది. కాబట్టి నేటి క్రైస్తవ సంఘాల్లో ఉన్నది ఎవరంటే యేసు కాదు. ఎవరున్నారు? బరబ్బా, దురాత్మ కలిగినటువంటి బరబ్బా, నరహంతకుడైన సాతాను. చూడండి, దేవుడు ఏదేలో మరణం లేని జీవితాన్ని, అసలు అలసటే లేని జీవితాన్ని, ఎలాంటి సమస్యలు, దుఃఖాలు లేని జీవితాన్ని దేవుడు ఇస్తే వీళ్ళు ఏం తెచ్చుకున్నారు బ్రదర్? ఏం తెచ్చుకున్నారు వీళ్ళు? అవ్వ ఆదాము యొక్క స్థానాన్ని అమ్మేసింది. ఆదాము స్థానంలో అపవాదికి ఇచ్చింది. ఆదాముతో వాక్యాన్ని పంచుకోవాల్సిన భార్య, ఆదాముతో తన స్నేహాన్ని పంచుకోవాల్సిన భార్య, ఆదాముతో తన యొక్క ఆత్మ సంబంధమైన కార్యాలు పంచుకోవాల్సిన ఒక స్త్రీ ఆ వ్యక్తిని పక్కన పెట్టేసి అపవాదం తెచ్చిపెట్టుకుందాక. ఆదాము క్రీస్తుకి సూచన, ఆదాము దేవునికి సూచన. లూకా సువార్తలో రాయబడింది 3వ అధ్యాయంలో, ఆదాము దేవుని కుమారుడు, అనగా ఆదాము క్రీస్తు. క్రీస్తు యొక్క స్థానాన్ని ఎవరు ఆక్రమించారు? అక్కడ అపవాది. అపవాదం వచ్చేసింది అక్కడికి. అపవాదం వచ్చి ఆదాము యొక్క స్థానాన్ని ఆక్రమించి, ఆదాము కంటే ముందుగా తను భర్తగా తను అవ్వతో పరిచయం చేసుకుని, అవ్వ శరీరాన్ని వాడు అపవిత్రం చేసి, ఆ తర్వాత ఆదాము యొక్క శరీరాన్ని కూడా అవ్వ ద్వారా అపవిత్రపరిచి ఈ లోకానికి పరిపూర్ణమైన పాపం తీసుకొచ్చాడు. వాడు మామూలు పాపం కాదు. ఏ పాపము? పరిపూర్ణమైన పాపం. మనము క్రీస్తుని గెంటి వేసి ఎవరికి మనం అవకాశం ఇస్తున్నాం? క్రీస్తుని తోసేసి మనం ఎవరికి అవకాశం ఇస్తున్నాము? హేబేలు, దేవుడు ఆదాముకి అవ్వకి ఆ దేవుడు ఆత్మ సంబంధమైన కుమారుడు ఇచ్చాడు హేబేల్ని. కయ్యనికి ఆ స్థానంలా కావాలి. ఎందుకంటే హేబేలు యొక్క ప్రార్థన దేవునికి వెళ్తా ఉంది. కానీ కయ్యని యొక్క బలిపీఠం వెనక సాతాను ఉంది. కయ్యను బలిపీఠము సాతానుది. కయ్యను బలిపీఠము అది దేవునికి సంబంధం లేని బలిపీఠం. అది అందంగా అలంకరించబడింది. అది కాబట్టి అసూయ పుట్టింది. ఇప్పుడు ఏ స్థానం కావాలని? హేబేలు యొక్క స్థానం కావాలి కయ్యనికి. అందుకోసమే ఎప్పుడు అవకాశం దొరుకుతుందని చూశాడు. ఒకరోజు తమ్ముడి మీద కోపంతో పడ్డాడు, మీద చంపేశాడు. హేబేలుని చంపేశాడు. హేబేలు యొక్క స్థానం లాక్కోవాలనుకున్నాడు. ఇక ఆదాముకి కుమారులు లేరు, ఇక ఆ స్థానం నాదే అనుకున్నాడు. కానీ దేవుడు కయ్యన్ని దేశదిమ్మరం చేశాడు. హేబేలుని చంపినందుకు కయ్యనికి ఏమైపోయాడు? దేశదిమ్మరం అయిపోయాడు. అసలు ఇతను చంపిన వాడు శాపగ్రస్తుడని నుదుటి మీద రాశాడు దేవుడు. కయ్యన్ని ఎవరైతే చంపుతారో వారు శాపగ్రస్తులని రాశాడు దేవుడు నుదుటి మీద. ఇక్కడ రాశాడు దేవుడు. దానివల్ల మరింత భయంకరమైన క్రూరమైన కార్యాలు చేశాడు. ఎవరు? ఎందుకంటే చంపడానికి ఎవరికి కూడా ధైర్యం లేదు కదా. ఇక్కడ రాయబడి ఉంది, ఎవరైతే కయ్యన్ని చంపుతారో వాళ్ళు నాశనం అయిపోతారు, శాపం తెచ్చుకుంటారని. కాబట్టి వాళ్ళు చంపడానికి ఎవరు రాలే. చంపడానికి తను ఎవరు చంపరు కాబట్టి
ఏం చేశాడు? మరింత అపవాది కార్యాలు, దేవుని కుమారుని యొక్క స్థానాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. దేశదిమ్మరైపోయాడు, దూరం అయిపోయాడు. వాడు అపవాది, వాడు జనకుడు అపవాది. వాడు అపవాది ఏ కార్యాలు కలిగి ఉన్నాడో అపవాది కుమారుడు అదే కార్యాన్ని కలిగి ఉంటాడు. దేవుని కుమారుని యొక్క స్థానాన్ని ఈ క్రైస్తవ లోకము త్రోసివేసి ఆ స్థానంలో మేము విశ్వాసులమే, మేము భక్తి పరులమే, మేము ప్రార్థనా పరులమే అనే భ్రమలో సాతాను వాళ్ళు ఆరాధన చేస్తాం. పిలాతు అడుగుతున్నాడు, నువ్వు క్రీస్తు ఎలా అవుతావు, నువ్వు దేవుడు ఎలా అవుతావు? అవును, నేను క్రీస్తునే, నేను రాజునే. నా మాటలు ఎవరికి అర్థమవుతాయి? సత్య సంబంధులకు అర్థమవుతాయి, అందరికి అర్థం కావు. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ బోధలు కూడా, మనం మాట్లాడుతున్న ఈ వర్తమానాలు కూడా సత్య సంబంధులకే తెలుస్తాయి, అందరికి అర్థం కాదు. ఇది ఆ సాక్ష్యము ఎవరికి అర్థమవుతుంది అంటే, ప్రభువు చెప్పే సాక్ష్యము యేసు క్రీస్తు గురించి చెప్పిన ఆ సత్యము నేనేనా అని నువ్వు సత్య సంబంధం అయితే అది నీకు అర్థమవుతుంది. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలుగాక. కాబట్టి ప్రియమైన సహోదరులారా, చూడండి, దేవుడు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో, ఏదేనని, దేవుని యొక్క ఏదేను వాడు ఆక్రమించాడు. దేవుని ఏదేను, దేవుని బిడ్డలు తిరిగే ఏదేను, మరణము లేని ఏదేను, దుఃఖము లేని ఏదేను, ఎక్కడ కూడా ఎక్కడ ముళ్ళ బదులు గచ్చ బదులు ఎలాంటి శత్రువు లేని, క్రూర మృగాలు లేని ఏదేను అనగా ఆనందము సౌఖ్యము. ఏదేనంటే అర్థం ఏంటి? ఆనందము సౌఖ్యము. చాలా మంది చెప్తున్నారు ఏదేనంటే ఆఫ్రికా దగ్గరలో ఉంది, చాలా మంది చెప్తున్నారు కదా ఏదేనంటే ఆఫ్రికా అడవులు, ఆఫ్రికా పక్కన ఉంది, అక్కడ నుంచి ఏదేను ఇటు దూరంగా వచ్చిందని చెప్తుంటారు కదా. లేదు, ఏదేను అని అర్థం ఏంటి అంటే ఆనందము, సంతోషము, సౌఖ్యము. ఏదేనంటే నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో ఉంటావో అక్కడ నీకు ఆనందము, సంతోషము, సౌఖ్యము. అదే ఏదేను. ఇప్పుడు నీకు దేవుని ఏదేను, ఆ ఏదేనులో దుఃఖం లేదు, మరణం లేదు, ఆ ఏదేనులో హానికరమైన ఏదీ లేదు, హాని చేసేది ఏదీ లేదు. క్రూర మృగాలు ఉన్నాయి అక్కడ, కానీ అవి క్రూర జంతువులు కాదు, సాధు జంతువులు వలె ఉన్నాయి. అక్కడ గర్జించు సింహం ఉంది అక్కడ, అది ఎలాంటిది? సాధు జంతువు అక్కడ. ఎందుకంటే అక్కడ రాజు ఎవరై అంటే, ఎవరు అక్కడ రాజు? ఆదాము. ఆదాము యొక్క పాలనలో క్రూర ముఖం అనేది లేదు, హాని చేసేది లేదు, ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఏమీ లేవు అక్కడ. మనిషికి హానికరమైనది ఏది కూడా లేదు. కానీ ఎప్పుడైతే అవ్వ ద్వారా ఆదాము దేవుని స్థానానికి బదులుగా సాతానికి అవకాశం ఇచ్చారో, దేవుని ఏదేను ఎవరిదైపోయింది? ఇప్పుడు సాతాను ఏదేను అయిపోయింది. దేవుని స్థానంలో సాతాను పెట్టారు వాళ్ళు. సాతాను ఎప్పుడైతే ఆ ఏదేలకు ప్రవేశించిందో ఏమొచ్చింది? వ్యభిచారం వచ్చింది. ఎప్పుడైతే సంఘంలోనికి ఆ సాతాను వస్తూ ఉంటుందో అసూయ, అల్లర్లు, మత్తత అన్నీ కూడా వచ్చేస్తాయి సంఘంలోకి. ఎక్కడ ఏ కుటుంబంలో అయితే వ్యభిచారం ఉంటుందో, ఏ కుటుంబం అయితే అల్లర్లు ఉంటాయో, ఏ కుటుంబం అయితే సమాధానం లేకుండా ఉంటారో, ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయో, ఏ కుటుంబం అయితే పిల్లలతో భర్తతో భార్య ఎవరికి కూడా సంబంధం లేకుండా ఉంటారో, అక్కడ పనిచేసేది పరిశుద్ధాత్మ కాదు, అది దేవుడు ఏదేని కాదు, అది ఎవరిది? సాతాను ఏదేనది. వాడు ఆల్రెడీ భక్తి చేశాడు దాన్ని. ఆ ఏదేనులో దేవుడు లేడు, ఆ ఏదేనులో సాతాను ఉంది. సాతాను చిన్నాభిన్నం చేస్తూ ఉంటుంది. సంతోషంగా ఉన్న భార్యాభర్తల మధ్యలోకి ప్రవేశించి వారిద్దరి మధ్యలో ఏం చేసింది? మనస్పర్ధలు తీసుకొచ్చింది, మరణాన్ని తీసుకొచ్చింది, ఎడబాటును తీసుకొచ్చింది. ఎడబాటు వాళ్ళ జీవానికి ఎడబాటు కాదు, దేవునితో కూడా. అవును బ్రదర్, వాడికి అవకాశం ఇస్తే నీ జీవాన్ని తీసిపెట్టే కాకుండా నేను దేవుని నుంచి కూడా వాడు దూరం చేస్తాను. దేవుని కూడా నువ్వు దూరం అయిపోతావు వాడికి అవకాశం ఇస్తే. క్రీస్తు స్థానంలో నువ్వు సాతాను కూర్చోబెడితే, దేవుని ఏదెన్లో సాతాను కూర్చోబెడితే నువ్వు సమస్తాన్ని కోల్పోయినట్టే. అలా కోల్పోయాడు, జీవాన్ని కోల్పోయాడు, పుట్టిన కుమారుని కోల్పోయాడు, పవిత్రతను కోల్పోయాడు, తన స్థానాన్ని కోల్పోయాడు. దేవుడు ఏదైతే చేయమని అధికారం ఇచ్చాడో ఆ పూర్తి అధికారాన్ని కోల్పోయాడు. కారణం ఏంటంటే దేవుని స్థానంలో సాతాను వచ్చి కూర్చుంది, అపవాది వచ్చి కూర్చుంది. ఎందుకంటే వాడి యొక్క మాటలు చాలా ఇన్సొప్పుగా ఉంటాయి, వాడు బోధ చక్కగా ఉంటుంది వినడానికి. పర్వాలేదులే, చూద్దాంలే, చేసుకోవచ్చులే,
బాగుంటుంది. కానీ ప్రభు యొక్క మాట అలా ఉండదు. పొడిచినట్లుగా నరికినట్లుగా ఉండదు ఆయన మాట. అది మనకు నచ్చదు. అది నచ్చదు. వాళ్ళకి అనుకూలంగా మాట్లాడాలి. మనం అనుకున్నట్టుగానే ముందు ప్రార్థన చేస్తాం. మనకు కావాల్సిందని నాకు ఇది కావాలి అని అనుకుని, ప్రభు నాకు ఇది కావాలి, నాకు ఇది చెయ్యి అని అడుగుతాం. ప్రభు నీ చిత్తం ఏంటో చెయ్యి అని అడగం మనం. నాకు ఇది కావాలి, నేను అనుకుంటున్నాను, నా మనసులో ఇది ఉంది కాబట్టి నా మనసులో నాకున్న కోరికకి అనుకూలంగా నీ చిత్తం జరిగించు అని అనుకుంటాం, ప్రార్థన చేస్తాం. అది చాలా భయంకరమైనది. నీ యొక్క జీవితంలో దేవుడు ఏది చేయాలని నిర్ణయించాడో ఆ యొక్క చిత్తానికి నువ్వు పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. ఆమేన్. ఒక యవనస్తుడు బ్రదర్ హోషేయ, మీ అందరిలాగా ఒక మంచి యవనస్తుడు, నరేష్ బ్రదర్ లాగా, ఇంకా చింటూలాగా, ఇంకా పెళ్లి గారి మన సహోదరులు ఎవరైతే సంఘంలో ఉన్న వాళ్ళందరిలాగా ఒక మంచి యవనస్తుడు, మంచి ప్రార్థనాపరుడు. దేవుడు అంటే భయం ఉంది, వాక్యం అంటే భయం ఉంది. ఆయన కూడా అనుకున్నాడు, అబ్బా నా భార్య ఎంత అందంగా ఉండాలి, నా భార్య ఎంత ఎత్తు ఉండాలి, నా భార్య జుట్టు ఎలా ఉండాలి, నా భార్య ఎలాంటి వస్త్రాలు ధరించాలి. ఆయన కూడా మనసులో చాలా కోరికలు ఉన్నాయి ఒక పురుషుడిగా. ఒకరోజు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. స్వరం వినపడుతోంది, హోషేయ ప్రభువా చిత్తం, ఇదిగో పలానా చోటకి వెళ్ళు, అక్కడ వేశ్యల గృహాలు ఉంటాయి. ఏం చెప్పాడు బ్రదర్? అక్కడ వేశ్యల గృహాలు ఉంటాయి, అందులో గోమేరు అని ఒక వేశ్య ఉంటుంది, నువ్వు వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అదే దేవుని చిత్తం ఏంటి బ్రదర్? నువ్వేమనుకుంటావు? ఒక యవనస్తుడిగా, ఒక యవన సహోదరిగా, నా భర్త ఎలా ఉండాలి, నా భార్య ఎలా ఉండాలి, ఇంత ఎలా ఉండాలి, అంత ఉండాలి, మంచి సంపాదించేవాడిగా ఉండాలి, లేదా మంచి హోదాలో ఉండాలి అని నువ్వు అనుకుంటావు కదా. భార్య అయినా భర్త అయినా మనం అనుకుంటాం, సహజంగా మన మానవ సహజ లక్షణం అది. కానీ దేవుడు చెప్పాడు ఏమంటే హోషేయతో, అది దేవుడి సంకల్పం జరగాలి. అలాగా దేవుడు భవిష్యత్తులో ఈ వ్యభిచార లోకములో, వ్యభిచార గుంపులో, సిఎస్ఐ, పెంతెకోస్తు, బాప్టిస్ట్, లూథరన్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఈ వ్యభిచారపు స్త్రీల మధ్యలో ఉన్నటువంటి అత్యున్నతమైన సంఘాన్ని ఒక క్రీస్తు పెళ్లి చేసుకోవాలి. మనం ఎక్కడున్నాం? వేశ్యల మధ్యలో ఉన్నాం మనము, అపవిత్రుల మధ్యలో ఉన్నాం మనము. కాబట్టి ఈ అపవిత్రుల మధ్యలో ఉన్న ఈ గోమేరుని ఆ నిజమైన హోషేయ వచ్చి, కన్యగా పరిశుద్ధంగా ఉన్న హోషేయ వచ్చి ఏం చేయాలి? పెళ్ళాడాలి, వివాహం చేసుకోవాలి బ్రదర్. అది నీకు అర్థం అవ్వాలంటే అక్కడ హోషేయ జీవితాన్ని పిండాలి దేవుడు. అక్కడ ఈ సత్యం నీకు అర్థం కావాలంటే అక్కడ ఒక యవనస్తుల యొక్క జీవితం ఏం చేయబడాలి? దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది అనేక. చూడండి ఒకసారి దానియేలు ఒకసారి చూడండి, ఒక మాట రాయబడి ఉంటుంది అక్కడ. అది 9 అనుకుంటే చూడండి ఒకసారి. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, స్తోత్రం. చూడండి దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32 చదవండి ఒకసారి. పేజ్ నెంబరు 743, దానియేలు 11వ అధ్యాయము 32వ వచనం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఆమేన్. ఎవరైతే వింటారో వాడు ఇచ్చకపు మాటలు ఏం చెప్తాడంట? ఇచ్చకపు మాటలు అంటే నీకు అనుకూలంగా, నీకు నచ్చినట్లుగా బోధ ఉంటుంది. నిబంధన ఎవరైతే అతిక్రమిస్తారో, దేవుని యొక్క వాక్యాన్ని సరిగా ఎవరైతే నమ్మరో వారికి వాడు ఏం చేస్తాడు? ఇచ్చకపు మాటలు చెప్పి వారిని ఏం చేస్తాడు? వాడు లోపరుచుకుంటాడు. వాళ్ళు నిబంధన తప్పిపోయిన వాళ్ళు. అయితే ఎవరున్నారంట? అయితే తమ దేవుని ఎరుగువారు. ఈ ఇచ్చకపు మాటలు వినరు వాళ్ళు. తమ దేవుడు ఎవరో తెలిసిన వారు ఈ పెంతెకోస్తు యొక్క మాయ మాటల వారు నమ్మరు. తమ దేవుడు ఎవరో ఎరిగిన సిఎస్ఐ
తమ దేవుడు ఎవరన్నా ప్రజలు సిఎస్ఐ బోధలు వినరు. తమ దేవుడు ఎవరో తెలిసిన ఈ యొక్క ప్రజలు ఈ యొక్క లోకంలో ఉన్న సంఘ శాఖల యొక్క బోధన వాళ్ళు వినరు. ఎందుకంటే వారికి తెలుసు తమ దేవుడు ఎవరో. తమ దేవుణ్ణి ఎరుగువారు ఏం చేస్తారంట? బలము కలిగి. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలుగాక. తమ దేవుని ఎరిగిన ప్రజలు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. వాళ్ళు ఇచ్చకపు బోధలు వినరండి, ఈ మాయా బోధలు వాళ్ళు వినరండి. ఈ యొక్క ప్రపంచాన్ని మాయ చేసినట్టు క్రైస్తవ బోధల్ని ఈ బుద్ధిమంతులు వినరు. వాళ్ళకి పడవు. వారికి ఎందుకంటే వారికి తమ దేవుడు ఎవరో తెలుసు వారికి. అందుకోసమే ఇచ్చకపు బోధతో ఎవరైతే వస్తారో, సార్ ఓకే ఓకే ఇదంతా కఠినమైన కపటమైన బోధ మాకు అవసరం అంటారు. వాళ్ళు చెప్తారు మా దేవుడు ఎవరో మాకు తెలుసు, బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. చూడండి, అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించే వారిని వశపరచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. జనములలో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు గాని వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసబడి దోసబడుదురు. ఈ సంఘానికి జరగబోయే బాధలు ఇవన్నీ కూడా బోధించబడుదురు. ఎక్కడ చదువుతున్నావు? 33 దోసబడుదురు. 34 వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును. ఎప్పుడైతే వాళ్ళు కృంగిపోతారో అప్పుడు కొద్దిగా దేవుడు ఏం చేస్తారంట? సహాయాన్ని అందిస్తారు. అది చూడండి, స్వల్ప సహాయము దొరుకును. అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు కానీ నిర్ణయ కాలము ఇంకా రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్ర పరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలిపోతారు, ఇబ్బందులు పడతారు, హింసలు పడతారు, పడిపోతారు, దూరం అయిపోతారు. ఎందుకంటే బుద్ధిమంతులను పరిశీలించడానికి, బుద్ధిమంతులు ఎవరో చెప్పడానికి, బుద్ధిమంతులకి బుద్ధి కలగడానికి, నీకు బుద్ధి కలగడానికి అక్కడ హోషేయ ఏం చేయాల్సి వచ్చింది? తను మనసులో ఒక యవనస్తుడు, తను పవిత్రుడు, భక్తిపరుడు, ఉదయం లేస్తే యెహోవా గానం చేసే ఒక నిజమైన నీతిమంతుడైన ఒక యవనస్తుడు, నా భార్య ఎలా ఉండాలి, నా భార్య ఎలా భక్తిగా ఉండాలి అని ఆలోచించే ఒక యథార్థమైన యవనస్తుడు. ఒకరోజు ప్రభువు చెప్పారు, హోషేయ నువ్వు పలానా చోటకి వెళ్ళి అక్కడ ఒక వేష ఉంది, నువ్వు ఆమెను పెళ్లి చేసుకో. ఇదేంటి ప్రభువా, నేను యథార్థంగా ఉన్నాను కదా, నేను నీతిమంతుని కదా, నేను నీ వాక్యానికి లోపడుతున్నాను కదా, నేను ఎక్కడా ఎలాంటి అపవిత్రతని నేను అంటుకోలేదు కదా, మరి ఇప్పుడు నాకు ఒక వేష నుంచి పెళ్లి చేస్తావేంటి ప్రభువా అన్నాడా బ్రదర్? లేదు. ఆయన ప్రార్థన ముగించి ఆమెను చెప్పి లేచి ముఖం తుడుచుకొని భూమి మీద ఎక్కడుందో ఎదుక్కుంటాడికి వెళ్ళాడు. అది దేవుని చిత్తానికి లోపడ్డం. దేవుని చిత్తానికి లోపడ్డం అంటే నీ జీవితంలో నీకు ఏది కావాలో ప్రభువు నీకు ఇచ్చే వరకు నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన నీకు ఎలాంటిది ఇచ్చారో అది నీకు గొప్ప బహుమానం. అది దానికోసం నువ్వు చూడాలి. అందుకని నువ్వు ఇదేంటి నాకు ఇలాంటిది ఇచ్చేయండి ప్రభువా, నేను నీకోసం ఎంత ప్రార్థన చేశాను, నీకోసం ఎంత నిలబడ్డాను, నేను నీకోసం ప్రపంచం తిడతా ఉంటే, అవమానిస్తూ ఉంటే, హేళన చేస్తూ ఉంటే నేను నిలబడ్డాను, ఏంటి నువ్వు నాకు ఎలాంటిది ఇచ్చేవేంటి నాకు? లేదండి, నీకు ఎలాంటిది అవసరమో నీ సృష్టికర్త ఆయనకి తెలుసు. ప్రభుకి స్తోత్రం కలిగాక. కాబట్టి మంచి ఆలోచనలతో ఉన్న మంచి నీతిమంతుడైన యవనస్తుడు ఒక వేశ్యైన భార్యను తెచ్చుకుంటున్నాడు ఇంట్లో. రోజు పోరాటమే. ఆమెకు నచ్చట్లేదు జీవితం. ప్రార్థన చేయబట్టి చేయలేకపోతుంది, మోకరించబట్టి మోకరించలేకపోతుంది, బైబిల్ చదవబట్టి చదవలేకపోతుంది, భక్తి కావాలండి ఆయన కోరుకుంటే నాకు భక్తి అవ్వద్దంటుంది ఆమె, లోకంలో కలిసిపోతా ఉంది. కోచే చెప్తాడు, లేదమ్మా మనం అలా ఉండకూడదు, మనం ఎలా ఉండాలి అని ఆయన వాక్యం చెప్తాడు ప్రతిరోజు. ఆమెకు నచ్చలేదు, తన భర్త వాక్యం చెబుతుంటే నచ్చలేదు, తన భర్త ప్రార్థన చేయమంటే నచ్చలేదు, తన భర్త వాక్యానికి లోపడమంటే నచ్చలేదు. ఒకరోజు చెప్ప పెట్టకుండా తన గర్భమును పుట్టిన 2 బిడ్డలు వదిలేసి వెళ్ళిపోయింది. హోషేయ వచ్చాడు, పోతే పోయిందిలే, దేవుడు చెప్పాడు కాబట్టి చేసుకుని పోతే పోయిందిగా,
కాబట్టి ఈ కారణాన్ని బట్టి నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, లేదా ఈ కారణాన్ని బట్టి నేను వదిలేసి ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకున్నాడు బ్రదర్? అనుకున్నాడా? అది క్రీస్తు ప్రేమ. అది క్రీస్తు ప్రేమ. అది ఆయన తన భార్య ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆయన ఆ వీధుల్లో, ఆ చీకటిలో, ఆ రాత్రి సమయంలో గోమేరు 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 అని అరుచుకుంటూ తిరుగుతున్నాడు అక్కడ. ఆ పేరును విన్నటువంటి ఆ ప్రాంత ప్రజలు నవ్వుతున్నారు. ఈయనోడండి, ఇతరే మనిషి, ఆమె ఒక వేశ్య కదా, ఆమె కోసం ఏంటి వీధుల్లో పడి తిరుగుతున్నాడు ఇతను అని ఎగతాళి చేస్తాను. కానీ అతను ఎవరో అంటే పరిపూర్ణమైన క్రీస్తుకు మాదిరి అని ఆ రోజున వాళ్ళకి తెలియదు. ఆ వేశ్యల గృహాల్లో ఆయన అరుస్తూ కేకలు పెడుతూ వెతుకు తిరుగుతున్నాడు ఆయన. ఆమె అక్కడికి వెళ్ళిపోయింది, వృత్తైన బట్టలు ధరించుకుంది, లిప్స్టిక్లు వేసుకుంది, తన హెయిర్ని కట్ చేసి రింగులు పంకు తీసింది, కలర్స్ పోసింది. చూశాడు అక్కడ, గబగబా వెళ్ళాడు. అమ్మా, మనకి జీవితం ఇది కాదు, మన ఇక్కడ కదా ఉండాల్సింది, మనం దేవుని సన్నిధిలో ఉండాలి, రమ్మని తీసుకొచ్చాడు. ఆ గోమేరు ఉండే ప్రాంతానికి, హోషే ఉండే ప్రాంతానికి మధ్యలో ఒక నది ఉంది. రాత్రి సమయంలో ఆ బ్రిడ్జిని దాటి వెళ్ళి గోమేరు తీసుకుని మళ్ళీ బ్రిడ్జిని దాటి వదిలిపించారు. ఆమేన్. అదే మరొక ఎఫెసు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో హోషే నీకోసం నా కోసం వచ్చాడు బ్రదర్. మనం ఎక్కడున్నాం? ఈ యొక్క పాపపు లోకములో వ్యభిచార గుంపుల మధ్యలో మనం పడిపోయి ఉన్నాం. నీతిమంతుడు, పాపము ఎరుగని దేవుడు నీ కొరకు నా కొరకు ఈ సమయంలో దిగి వచ్చి ఈ రాత్రికాల సమయంలో యోర్దాను అనే నదిని దాటి మరొక ఎఫెసు అనే ఒక బ్రిడ్జ్ నిర్మించి ఆయన నీ పాపములను నిన్ను తీసుకుని వచ్చి మరలా తన భార్యగా స్వీకరించాడు. ప్రభుకి స్తోత్రం కలిగాక నీకు ఈ వాక్యం తెలియటం కోసం హోషేయ జీవితాన్ని పిండాడు. ఇక్కడ అనేక మంది అక్కడ ఏమో రాయబడింది, ఇక్కడ బ్రదర్ ఏమో రాయబడి చదవండి, అవసరం చదవండి ఒకసారి. 35 దానియేలు 11:35. నిర్ణయ కాలము ఇంకా రాలేదు కనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచకును బుద్ధిమంతులలో అదండి విషయం. నిన్ను పరిశీలన చేయడానికి, నిన్ను పరీక్షించడానికి, నీకు నీతిని బోధించడానికి నీకంటే ముందుగా అనేక మంది కూలిపోయారండి. శ్రమలకి, నిందలకి, అవమానాలకి వాళ్ళు అప్పగించబడ్డారు. ఎంత యథార్థంగా జీవించినా సరే భయంకరమైన మరణాన్ని పొందుకున్నారు. యాకోబు ఎంత యథార్థంగా జీవించాడు బ్రదర్. యాకోబు తన ఇంట్లో పుట్టాడు. ఆయన తన పెద్దమ్మ కొడుకు. ఈ మావాడే కదా, మా తమ్ముడే కదా, మా అన్నే కదా అనుకోలేదు. ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ప్రవక్త స్వదేశంలో గణహీనుడు. కానీ యాకోబు ఏం చేశాడు? నా పెద్దమ్మ కొడుకే కదా, మరియ కొడుకే కదా, ఏంటి అని ఇష్టానుసారంగా మాట్లాడలేదు. ఏమని పిలిచాడు? ప్రభువా. సలోమి కూడా ఏం చేసింది? పిన్ని, యేసుక్రీస్తుకి పిన్ని సలోమి. నా కొడుకు కదా, నా అక్క కొడుకు కదా, నేను అతను ఏమని పిలవాలి? అరే ఒరే, లేదా నా చిన్న పెద్దవాడు చిన్నడా అని పిలవాలా అనుకోలే. సలోమి ప్రభు దగ్గర చెడుతోంది, ప్రభువా పరలోకంలో నా ఇద్దరు బిడ్డలకి కుడివైపున ఒకటికి ఎడమవైపున ఒకటికి అవకాశం ఇస్తావా, స్థానం ఇస్తావా, కూర్చోబెట్టుకుంటావా? ఏమని పిలిచింది బ్రదర్? పిన్ని. కానీ ఏమని పిలిచిందామే? ప్రభువా అని పిలిచింది. ప్రవక్త స్థానాన్ని ప్రవక్తకి ఇచ్చిందన్న. ప్రభుకి స్తోత్రం కలిగిన కదా. కాబట్టి అనేక మంది ప్రవక్తలు, అనేక మంది నీతిమంతులు మనందరికి మెప్పు కలగడం కోసం, మనందరినీ నీతిమంతులుగా, బుద్ధిమంతులుగా ఈ లోకానికి కనబరచడం కోసం వారు కూలిపోయారు బ్రదర్. హింసల పాలయ్యారు, అవమానాల పాలయ్యారు, ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. అనేక మంది బుద్ధిమంతులు ఏమైపోయారంట? పడిపోతున్నారు, కూలిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు, దూరం అయిపోతున్నారు. ఎందుకంటే నిన్ను పరిశీలన చేయడానికి, నిన్ను నిలబెట్టడానికి, నీకోసమే దేవుడు వాళ్ళు మాడుకున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులను, సంఘములో నీ ప్రార్థన వెనుక దేవుడు ఉన్నాడా, అపవాదం ఉన్నాడు? నీ విశ్వాసం వెనుక
దేవుడు ఉన్నాడా, అపవాది ఉందా? పరిశీలన చేసుకున్నాడు. అక్కడ ఆ ప్రజలు, ఆ యోధా ప్రజలు ఎవరి కోసమైతే ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడో, ఎవరినైతే విడిపించడానికి వచ్చారో, ఎవరి కోసమైతే నిబంధన జ్ఞాపకం చేసుకుని మానవ శరీరంలో దిగి వచ్చాడో, ఆ క్రీస్తుని తీసుకుని పోయి ఇంట్లో పెట్టుకోవాల్సింది బదులుగా ఆయన మాకు వద్దు, మాకు బందిపోటు కావాలి, మాకు నరహంతుడు కావాలి అని తెచ్చిపెట్టుకున్నాడు. ఆచారాలు కావాలి వాళ్ళకి. లోకం ఎలా ప్రవర్తించిందో వీళ్ళు అలాగే ప్రవర్తించాలి. లోకం ఏం చేసిందో వీళ్ళు అలాగే ఉండాలి. ఏం తేడా ఉండకూడదు. కానీ తమ దేవుని ఎరుగు ప్రజలు బలమైన కార్యాలు చేస్తారు. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలగాక. సౌలు యొక్క రాజ్యాన్ని తీసేసి దేవుడు దావీదుకి ఇచ్చాడు. సౌలు యొక్క స్థానాన్ని. ఎందుకంటే సౌలు దేవుడు కావాలని సింహాసనం ఇస్తే దాన్ని అపవిత్రపరిచాడు. దేవుడు మరలా ఒక యోగ్యమైన వాడిని, సమీయులు అంటాడు, దేవుడు నీకంటే ఉత్తమమైన వాడిని, యోగ్యమైన వాడిని ఇజ్రాయేల్ యొక్క పైన రాజుగా నియమించాడు. హల్లెలూయా. సౌలు కంటే యోగ్యుడు ఎవరంటే దావీదు. ఈ యొక్క క్రైస్తవ సంఘాల కంటే యోగ్యమైన వారు ఎవరంటే దావీదు సంతతి వారు, దేవుని బట్టి వారు. వాళ్ళు నీవే అది. ఈ క్రైస్తవుల యొక్క బలిపీఠాల వెనక బరబ్బా ఉన్నాడు, కానీ మన బలిపీఠాల వెనక ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రార్థనకు బదిలిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు మన విశ్వాసానికి ఆధారమై ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు మన సత్యానికి ఆయన సాక్షి అయి ఉన్నాడు. ఆయన ఇప్పుడు మారు రూపంలో క్రీస్తు రుణంగా ఉన్నారు. ఇప్పుడు ప్రభుకి స్తోత్రం కలిగాక. చూడండి సోదర, వస్తీ ఒక మంచి స్థానము, రాణి యొక్క అంతఃపురానికి ఒక మంచి స్థానంలో ఉందామె. కానీ గర్వముతో, అందగత్తెనే గర్వముతో, భర్త మీద గౌరవం లేకుండా, భర్త పిలిస్తే గౌరవించకుండా ఉండడం ద్వారా తన స్థానాన్ని కోల్పోయింది. ఆ స్థానంలో ఎవరు వచ్చారు? ఎస్తేరు. ఆ స్థానాన్ని ఎస్తేరు భర్తీ చేసింది. వస్తీ యొక్క స్థానాన్ని ఎస్తేరు భర్తీ చేసింది. సౌలు యొక్క స్థానాన్ని దావీదు భర్తీ చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘశాఖలు మా దేవుడు, మేము పెళ్లి కుమార్తె, మేము క్రీస్తు వారము అని చెప్పుకున్నటువంటి ఏదైతే పెండ్లి కుమార్తె యొక్క స్థానం ఉందో దానిని మనం భర్తీ చేశాం. ఇప్పుడు ప్రభుకి స్తోత్రం కలుగుగాక. మన బలిపీఠాల వెనక యేసుక్రీస్తు ఉన్నారు. మన ప్రార్థనల వెనక బదులిచ్చు మన యేసుక్రీస్తున్నారు. ఆయన ఈ చివరి సమయంలో క్రీస్తు బ్రహ్మగా కొత్త పేరులో మరల మన మధ్యలోకి ప్రత్యక్షమయ్యాడు. ఆయన స్నేహితుడు వచ్చాడు 3 రొట్టెల కోసం. అవునా? ఏ టైంలో వచ్చాడు కదా? రాత్రి టైంలో. మనకు 3 రొట్టెలు వచ్చినాయి ఇప్పుడు. ఒకటి యేసుక్రీస్తు రొట్టె, రెండోది క్రీస్తు బ్రహ్మ అనే రొట్టె, మూడోది క్రీస్తు థామస్ అనే రొట్టె. మనకి ఇంకేం అవసరం లేదు. అయిపోయింది. ముగింపుకు వచ్చేసాం మనం ఇప్పుడు. ప్రభుకి స్తోత్రం కలిగాక. కాబట్టి మీరు యథార్థంగా ఉండండి. మీరు యథార్థంగా లేకపోతే మీ స్థానాన్ని వేరే వాళ్ళు ఆక్రమిస్తారు. మీ స్థానంలో వేరే వాళ్ళు ఉంటారు. అక్కడ వస్తీ యొక్క స్థానాన్ని ఎస్తేరు ఆక్రమించినట్లు. కానీ ఎవరైతే నిజమైన ఎస్తేరు ఉన్నారో వారు మీ స్థానంలోకి వచ్చేస్తారు. లోక సంబంధమైన కార్యం కోసం మీరు చూడొద్దు. క్రైస్తవులు మీరు ప్రవర్తించొద్దు. క్రైస్తవులు తమ దేవుడని చెప్పుకుంటున్న యేసుక్రీస్తుని తోసేశారు. ఆ స్థానంలో సాతాన్ని పెట్టి వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. సాతాన్తో ఉద్యోగి సభలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు సాతాన్ని పెట్టి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. సాతానికే వాళ్ళ ప్రార్థనలన్నీ అర్పిస్తూ ఉన్నారు. వాళ్ళ క్రైస్తవుల యొక్క ప్రార్థనలన్నీ కూడా సర్పానికి, సాతానికి వెళుతూ ఉన్నాయి. కానీ తమ దేవుని ఎరుగు వాళ్ళు బరము కలిగి గొప్ప కార్యాలు చేస్తున్నారు. మన దేవుని ఎరిగిన ప్రజలుగా ఉన్నాం మనం. ఆమేన్. ఈ నిజమైన పెండ్లి కుమార్తె యొక్క స్థానాన్ని దేవుడు మనం తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ. ప్రియమైన సహోదరులారా, యథార్థంగా ఉండండి. ప్రభు యొక్క నామానికి మహిమకరంగా మీరు జీవించాలని కోరుకుంటాను. దేవుడు చిన్న మాటలు దీవించిన కాక ప్రారంభం చేసుకున్నాం. చాలా వందనాలు. చాలా సమయం ఉన్నారు. మీరు పెట్టింది సరే, ప్రార్థన చేసుకున్నాం. మన సహోదరి శ్రావణ కృష్ణ కోసం కూడా ప్రార్థన చేద్దాం. బలహీనంగా ఉన్నారు సహోదరులు చెప్పారు. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెద్దాం. ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. గొప్ప దేవుడా మీకు స్తోత్రములు. సృష్టికర్త మీకు స్తోత్రములు. మమ్మల్ని బుద్ధిమంతులుగా మార్చి గొప్ప కార్యములు మా ద్వారా జరిగిస్తున్న దేవుడా మీకు వందనాలు. మా కొరకు ప్రభు మరి మోషేని ఇస్కా పర్వతం మీద చంపారు. మా కొరకు యెహోషువని ముసలివారిగా చేసి
ఈ లోకం తీసుకుని వెళ్ళిపోయారు. మా కొరకు యాకోబుని తరడానికి ఈ లోకం నుంచి మీ లోకాన్ని పిలుపు అందుకున్నాడు. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ కూడా ఎన్నో హింసలు అనుభవించారు. ఎందుకంటే ప్రభు మరి మాకు నీతిమంతులుగా, మేము యథార్థవంతులుగా జీవించే కొరకు అనేక మంది బుద్ధిమంతులు కూలిపోయారు మా ప్రభు. ప్రభు మరి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడా, మాతో ఉన్న దేవుడా, మీకే స్తోత్రము చెల్లిస్తున్నాం. మీకే స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ధ స్తోత్రములు, 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 స్తోత్రములు. సృష్టికర్త అయిన దేవుడా, మీకే స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. క్రైస్తవ సంఘాలలో యేసుక్రీస్తు యొక్క స్థానంలో సాతాను ఉంచి, యేసు మాటలను పెడచెవిన పెట్టి, సాతాను బోధనను లక్ష్య పెట్టి, సాతాను మార్గంలో వాళ్ళు నడిచిపోతూ ఉన్నారు. అలాంటి గుంపు నుంచి మిమ్మల్ని వేరుపరిచిన దేవుడా, మీకే వందనాలు. మేము పాపంలో ఉన్నప్పుడు, మేము అపవిత్రులుగా ఉన్నప్పుడు, మేము పడిపోయిన వారిగా ఉన్నప్పుడు, నిజమైన హోషేవలే సియోను, సియోను, సియోను ఎక్కడ 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 అని వెతుక్కుంటూ మా దగ్గరికి వచ్చిన దేవుడా, మా స్థితిని మార్చిన మా దేవుడా, మా జీవితాలను మార్చిన మా దేవుడా, నీకు నిజమైన భార్యాభర్తలుగా ప్రభు మమ్మల్ని మార్చిన దేవుడా, నిజమైన సంఘముగా మమ్మల్ని మార్చిన దేవుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ కుడికిలో మాతో నడిపించడానికి మీకు స్తోత్రం. మేము నేర్చుకున్న మాటలు మా హృదయాల్లో భద్రపరచండి, జ్ఞాపకం చేసుకోవటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి. ముఖ్యంగా సంఘములో దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో మేము ఉన్నప్పుడు మమ్మల్ని కలవరపరచాలని సాతాను వాడు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాడికి సిగ్గు, అవమానం తప్ప మరేమీ మిగలలేదు. వాడు పారిపోయేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రభువా, మీరు మాకు ఇచ్చిన పరలోక అధికారంతో, సామర్థ్యంతో మా సహోదరి శ్రవణ సిస్టర్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. సిస్టర్ని ప్రభు మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఆ వ్యాధి వెనుక దాగింది దెయ్యమా, అపవాది, నువ్వు తెలుసు. కల్వరిలో నీ ముసుగు, నీ తెర తొలగించబడింది. అమెరికా వీధుల్లో రక్త సిక్తమైన క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తములో నీకు అవమానం కలిగింది. దేవుని బిడ్డలు నువ్వేమి చేయలేవు. సహోదరి యొక్క శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పుడే సహోదరికి విడుదల ఇస్తున్నాం మేము. యేసు క్రీస్తు యొక్క కొత్త నామమైన క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో సంపూర్ణమైన విడుదల ఇస్తున్నాము. బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచు, ఆరోగ్యం దయచేయండి. మీరు చెప్పారు, నమ్ముటో నీ వలనైతే సమస్తము సాధ్యము. కాబట్టి ప్రభు మేము నమ్ముతున్నాము. ఆ చాంద్ర రోగి వల్ల మేము కేక వేస్తున్నాము. ప్రభు మాలో ఉన్న విశ్వాసం తొలగించండి. మేము నమ్ముతున్నాము. సహోదరికి మీరు విడుదల ఇచ్చారు ప్రభు, స్తోత్రం. కుటుంబాన్ని కూడా దీవించండి, బిడ్డలు కూడా దీవించండి, సహోదరిని కూడా దీవించండి. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రయాసతో కష్టపడిన నా సహోదరులందరినీ కూడా మీరు దీవించండి. అలసిపోయి ఉన్నా కూడా మీ సన్నిధిలో కలుసుకున్నారు ప్రభు, అందరూ స్తోత్రం. వారందరూ కూడా దీవించండి. వారి గృహాలకు వెళ్ళిపోతే సిద్ధపడుతుండగా మరి అందరినీ కూడా బలపరచండి. దూర ప్రాంతం నుంచి మాతో ఐక్యత పొందిన సహోదరులను కూడా దీవించండి. మరలా మేము కలుసుకునే వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, అదేవిధంగా గొప్ప సహోదరి యొక్క సహవాసము 28, 29, 30, 31 మే నెలలో మేము పెట్టుకున్నాము. దానికి తగిన విధంగా మమ్మల్ని సిద్ధపాటు దయచేయండి. కావాల్సిన పనులను సమకూర్చండి. ఆ విధంగా ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి. ఆ అన్ని పనుల్లో కూడా
మీ యొక్క చిత్తాన్ని, మీ కృపను, మీ తోడ్పాటు మాకు ఉంచండి. ఆ మీటింగ్లు ప్రభు మరి 4 దినాలు సంపూర్ణంగా మేము నీలో మమేకం అవడానికి సహాయం దయచేయండి. మంచి వాతావరణం ఇవ్వండి. ప్రయాణం ద్వారా వస్తున్న సహోదరులకి క్షేమకరమైన ప్రయాణం ఇవ్వండి. ఇక్కడ వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా తగిన విధంగా సమకూర్చండి. సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. తిరిగి వెళ్ళే ప్రయాణవంతులు కూడా వారికి కాపుదలు ఉంచండి. బిడ్డలకి సంపూర్ణమైన శక్తిని ఇవ్వండి. అదేవిధంగా ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రయించి మరలా మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, పెండ్లి కుమారుగా మా మధ్యగా రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మని మీ యొక్క నామంలో ఈ ప్రార్థనను నడిపించినాం ప్రభువా. ఆమేన్. Fresh Benham never fails. Fresh Benham never fails. Fresh Benham never fails indeed. Hallelujah. Hallelujah. Fresh Benham never fails indeed. It's coming very soon. It's coming very soon. Is coming very soon indeed. Hallelujah. Is coming very soon indeed. నా ప్రాణమై యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సన్నతించుము. నా ప్రాణమై యెహోవాను సన్నతించుము. మా ప్రభువును విమోచకుడే క్రీస్తు బలం చేసిన ఉపకారములలో దేన్ని మరువకుంది. ఆమేన్. 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 ఓ మన రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బృందం యొక్క కృప సమాధానము ఉదయం నుంచి ఇక్కడ దేవుని యొక్క మందిరంలో ఉండి పరిచయం చేసిన సౌదులకును, దూర ప్రాంతం నుండి ఇప్పుడు మాతో ఐక్యత పొందుతున్న పరిశుద్ధులకును ఆయన కృప సమాధానము ప్రేమ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండి మనందరినీ నడిపించును గాక. ఆమేన్. 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 గ్లోరీ టు గాడ్. సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు బ్రదర్. God bless you. God bless you.